నమస్తే వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కదిరిలో భక్తికి నిదర్శనం అతి పరమ పవిత్రమైన శ్రీవారి క్షీర తీర్థం రోడ్డు విస్తరణలో భాగంగా కోల్పోయే ప్రమాదం వాటిల్లింది. నవ నారసింహ స్వామి క్షేత్రాలలో శ్రీ మద్కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఎంతో ప్రాముఖ్యత కలిగింది. శ్రీవారు కాటమరాయుడుగా, ఉట్ల నరసింహుడిగా, కోనేటి రాయుడుగా భక్తుల చేత నిత్యం పూజలు అందుకుంటున్నారు. ఆ క్రమంలోనే శ్రీవారి భక్తికి ప్రతిరూపంగా స్వామివారి పరమ భక్తురాలు శాసనవల చిన్నమ్మ తన భక్తికి నిదర్శనంగా ఉన్న తీర్థాన్ని తవ్వించింది. అదే క్షీర తీర్థం. ఆమె భక్తికి మెచ్చిన శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు ఆ తీర్థం ఎప్పుడూ ఎండిపోకుండా వరం అందించాడు. నేటికి ఆ బావిలో నీరు పాలవలే ఎంతో స్వచ్ఛంగా ఉంటున్నాయి. కర్ణాటక నుంచి వచ్చే భక్తులు సైతం ఆ బావిలో నాణలను వేసి మొక్కుతూ వెళ్లడం జరుగుతుంది. అటువంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పాలబావి రోడ్డు విస్తరణలో భాగంగా కనుమరుగు అయ్యే అవకాశం ఉంది. పాలబావి మధ్య భాగం వరకు విస్తరణ పనులు చేపట్టాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఇది భక్తుల నమ్మకానికి, హిందువులే మత విశ్వాసాలకు భంగపాటుగా భావించాల్సి ఉంటుంది తెలుపుకుంటూ తక్షణమే స్థానిక ముత్యాల చెరువు గ్రామస్తులు కానీ, ఆలయ అధికారులు కానీ, స్థానిక ప్రజా ప్రతినిధులు కానీ, ఆలయ ప్రధాన అర్చకులు ఈ విషయంలో జోక్యం చేసుకుని పాలబావిని సంరక్షించాలని కోరుకుంటున్నాం. లోపల పోదునా బా కాదు దాదాపుగా పాలబావి అర్ధం వరకు ఉంది బా. కరెక్ట్ ఆ ఆర్చ్ ఉంది, ఆర్చ్ మధ్యలోకి వస్తుంది. ఇది మార్కు. బావి దువ్వించింది. స్వామివారికి సంబంధించినటువంటి తీర్థాలలో క్షీరతీర్థం కూడా ప్రధానమైంది. దీని నుంచి 5 కిలోమీటర్స్ బెంగళూరు. అది ఎవరు ఇచ్చింది? అది ఎవరు కట్టించింది? సాసాల చిన్నమ్మ. అది భక్తులు నరసింహస్వామికి పరమ భక్తులు. ఓకే ఓకే. క్షీరతీర్థం ఉంది. ఓకే. ఆ తీర్థం ఇప్పుడు ఏమైందంటే రోడ్డు విస్తరణ క్రమంలో ఇప్పుడు వాళ్ళు మార్కింగ్ ఎక్కడికి వేశారంటే తీర్థానికి సగభాగం వేశారు. తీర్థం సగము పోతుంది వాళ్ళు వేసిన మార్కింగ్ ప్రకారం. ఓకే. ఇంకా పోలేదు. ఏం రోడ్డు మార్కింగ్? అది రోడ్డు విస్తరణ. అది స్టేట్ హైవే, నేషనల్ హైవే. ఓకే. ఓకేనా. ఇది ఏమైందంటే ఆ రోడ్డు విస్తరణ క్రమంలో ఒకసారి మన స్వామివారితో కనుక అప్పుడు పట్టెం గురుప్రసాద్ సార్ స్వామివారితో మాట్లాడితే అది కదిలించేకి లేదండి,
దేని దాన్ని ముట్టుకునే కాదు మేము, ఎందుకంటే కదిరి అలైన్మెంట్ మార్చుకోండి. క్షీరసాగరం మనం కూడా అనుకున్నాం కదా, మనం కూడా అనుకుంటున్నాం ఈ వెనకాల ఒక తీర్థం ఉంది సార్, అది ఇంప్రూవ్మెంట్ చేయాలి మనం. బెంగళూరు వాళ్ళు ఎక్కువ తిరుగుతారు, అక్కడ ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంది అక్కడ మనం అనుకుంటున్నాం. అదే అలైన్మెంట్ పోతుందంటే వచ్చేది వీళ్ళు వాళ్ళని మార్కింగ్ చేసుకున్నారంట, సగం తీర్థం పోయేటట్టుందంట. అందుకని ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడాల్సి అలైన్మెంట్ మార్చుకోమని చూద్దాం. అది మార్చుకోవాల్సిందే, టెంపుల్ కంటే వేయటానికి లేదు. ఎందుకంటే పక్కన ల్యాండ్ అవైలబుల్ ఉంది కాబట్టి. గుడికి ఎంతైతే చరిత్ర ఉందో పాలబావి కూడా అంత చరిత్ర. అట్లా కాదప్ప, పాలబావిని గుడికి సంబంధించిన ప్రాపర్టీగానే కాకుండా ఒక లేపాక్షి అటువంటి వింటేజ్ ఏదైతే అసెట్స్ ఉన్నాయో సార్, ఆ విధంగా చూడాల్సిన బాధ్యత ఉంది సార్. దానికి ఆర్చ్ కూడా ఉంది, ఆర్చ్ ఉంది, ఆర్చ్ ఉండి మన ఆర్చ్ ఎట్లా చూపిస్తుందా అంటే స్టోన్ ఆర్చ్, మన గుడి ముందర ఆర్చ్ ఉంది కదా సార్, స్టోన్ తో ఉంది కదా, అది విజయనగర రాజుల యొక్క విజయ స్తూపాలు అన్నమాట. ఆ స్తూపం డైరెక్ట్ గా మన వెనకాల ఉండే పశ్చిమ గోపురానికి దారి చూపిస్తుంది అన్నమాట. ఇలా ఉంటుంది ఒక 10 అడుగులు ఆపక్కకి ఉంటే వెళ్ళిపోతుంది, ఏం ఇబ్బంది మాట్లాడచ్చు. సో ఆ విధంగా అది పాలతీర్థం అని పేరు పెట్టారన్నమాట. అది ఏమన్నా ఇంకా ఉత్సవాలు వేరే ఏదైనా చేయటం కానీ అట్లంతా ఏముండదు, అంతా కూడా యాత్రికుల యొక్క గరుడ తీర్థము, భృగు తీర్థము. భృగు తీర్థం వచ్చేసి మన టెంపుల్ స్నానాలు చేసి దర్శనం వచ్చాము. అవును సార్, అంటే 4 దిక్కుల్లోనూ తీర్థాలు ఉన్నాయి సార్, 4 కోనేరులు ఉన్నాయి. ఇక్కడ ఒక కుంతి తీర్థం ఇక్కడ ఉంది ఒకటి, ఇట్లా వచ్చేవాళ్ళు ఇట్లా స్నానం చేసి క్షేత్రానికి వచ్చేవాళ్ళు అనమాట. ఈ పక్క ఇట్లా వచ్చేవాళ్ళు, ఈ పక్క వచ్చి మన ఈ తీర్థం ఉంది కదా, తీర్థము ఇక్కడ వచ్చేసి మన లోపల గర్భాలయంలో తీర్థం లోపల ఉంది కదా. అంటే ఇవన్నీ కూడా ఏమంటే సార్, ఫ్యూచర్ ముందు దేవాలయం ఒకటే ఉండింది అన్నమాట, తర్వాత కాలంలో ప్రాకారం కట్టబడింది. ఆ ప్రాకారం కట్టడంలో ఈ పక్క ఉండేటువంటి ఈ తీర్థం లోపల వచ్చేసి ఆ తీర్థం లోపల వచ్చింది.